హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వ్లాగ్ అయితే మేము టీసీఎస్ కంపెనీలో ఫ్యామిలీ ఫెస్ట్ అయితే పెట్టారు. అందుకని చెప్పి నేనైతే స్టార్ట్ అవుతున్నాను. మా హస్బెండ్ అయితే డ్రాప్ చేస్తున్నారు. యాక్చువల్గా ఫ్యామిలీ ఫెస్ట్ అంటే అందరూ వెళ్ళొచ్చు ఇంట్లో, అండ్ లైక్ మదర్, ఫాదర్ అండ్ మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, హస్బెండ్, కిడ్స్ అందరూ వెళ్ళొచ్చు. సో మా హస్బెండ్కి వర్క్ ఉండడం వల్ల ఇంకా నన్ను డ్రాప్ చేసేసి వెళ్తున్నారు. నేను టీసీఎస్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇంతవరకు ఎప్పుడు ఫ్యామిలీ ఫెస్ట్కి అయితే వెళ్ళలేదు. ఎవ్రీ ఇయర్ పెడతారంట. నాకైతే ఇదే ఫస్ట్ టైం. చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి వెళ్దామని అయితే అనుకున్నాను. ఎలాగో బెంగళూరులో ఉన్నాను, ఇంకా ఆఫీస్కి వెళ్తున్నాం కాబట్టి సాటర్డే అయితే మాకైతే ఇన్విటేషన్ అయితే వచ్చింది. అందుకని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యాము అండ్ రీచ్ అయిపోయాము. ఇదైతే టెక్ పార్క్ దగ్గర మనకు వైట్ఫీల్డ్ ఐటీపీఎల్ రోడ్ పార్కింగ్ ఏరియా ఉంటుంది. అక్కడైతే ఈ ఫ్యామిలీ ఫెస్ట్ అయితే పెట్టారు ఈసారి. ఈ వీడియోలో మనమైతే చూద్దాము అసలు టీసీఎస్ ఫ్యామిలీ ఫెస్ట్ ఎలా ఉంటుంది అండ్ ఎలా సెలబ్రేషన్స్ చేస్తారు, నా ఎక్స్పీరియన్స్ ఏంటి. నేనైతే ఇదే ఫస్ట్ టైము. సో వెళ్ళడం వల్ల హ్యాపీ అనిపించిందా లేకపోతే యావరేజ్ అనిపించిందా అని చెప్పి మనము వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో దట్ యూ పీపుల్ ఆల్సో నో లైక్ హౌ దే ఆర్ సెలబ్రేటింగ్ ఫ్యామిలీ ఫెస్ట్ అండ్ ఆల్. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. సో ఇదైతే మనకు ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మనము ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ మనకు చెక్ చేస్తారు. మనము ఆల్రెడీ ఆన్లైన్లో అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. మనకు మెయిల్స్ వస్తూ ఉంటాయి, ఇలాగ ఫ్యామిలీ ఫెస్ట్ ఉంటుంది, సో అండ్ సో డేట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే. సో ఇక్కడైతే చెక్ ఇన్ పాయింట్, ఇక్కడ మనకు చెక్ చేస్తారు. రిజిస్టర్ అయిన ఎంప్లాయీస్ అయితే మళ్ళీ ఇక్కడ మనము మన ఎంప్లాయ్ ఐడి చెప్తే వాళ్ళు చెక్ చేసి అయితే చెప్తారు. సో ఇలా అయితే మేము లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాము. ఇంకా తినైతే నా ఫ్రెండ్, తను కూడా వచ్చింది. ఇంకా ఇక్కడే మీట్ అయ్యాను. నేను కూడా తినని మీట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైము. సో సేమ్ ప్రాజెక్ట్లో వర్క్ చేసేవాళ్ళము. ఇంకా ఫ్యామిలీ ఎవరు లేరు కాబట్టి మేమే ఉన్నాము ప్రస్తుతానికైతే. ఇంకా వాళ్ళ హస్బెండ్, ఇంకా తను, నేను ఇవాళ అయితే ఫ్యామిలీ ఫెస్ట్లో అయితే ఎంజాయ్ చేయబోతున్నాము. ఎలా ఉంటుందో చూడండి. అసలు ఎంజాయ్ ఉందా లేదా మీకే తెలుస్తుంది. సో మీకు ఎలా అనిపించింది అని కూడా కమెంట్లో అయితే చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనం అయితే చూద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయో. ఇక్కడైతే ఫస్ట్ రాగానే ఎంట్రన్స్ లో అయితే ఫిట్నెస్ చెక్ అయితే పెట్టారు. అది మనకు ఫ్రీయే. యాజ్ పర్ టీసీఎస్ ఏంటంటే మనకు అప్పుడప్పుడు సెషన్స్ కూడా వస్తూ ఉంటాయి. అక్కడైతే పెట్టారు ఫిట్నెస్ చెక్ చేసుకోవడానికి. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ అన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి. చాలా చాలా ఈవెంట్స్ లాగా అయితే ఇక్కడైతే వాళ్ళు స్టాల్స్ లో పెట్టుకొని అయితే ఉన్నారు. చాలా వరకు బ్యాగ్స్ కానీ, షాపింగ్స్ చేసుకోవడానికి లేడీస్ కానీ అన్నీ అయితే ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి. లైక్ ఎగ్జిబిషన్ అనుకోండి, సేమ్ అలాగే పెట్టారు. ఇక్కడ ఏంటంటే మేమేమనుకున్నామంటే ఫుడ్ ఫ్రీ ఉంటుందేమో అనుకున్నాము. మెయిల్లో మాకు ఫుడ్ అని మెన్షన్ చేశారు. కానీ ఇక్కడికి వస్తే ఫుడ్ అన్నీ మనమే కొనుక్కోవాలి. కైండ్ ఆఫ్ ఎగ్జిబిషన్ అంతే, ఇంకా ఏమీ లేదు ఇక్కడ. మనమే కొనుక్కోవాలి, మనమే ఎంజాయ్ చేయాలి. అదైతే మాకైతే అర్థమైంది. ఇంకా మేము అలా కాసేపు అయితే తిరిగాము. ఇక్కడ ఏంటంటే పిల్లలకైతే బాగుంది అనిపించింది. సో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు తీసుకొస్తే వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ కొన్ని గేమ్స్ అవన్నీ ఉన్నాయి. అవి వాళ్ళకి బాగుంటుంది. అవి ఫ్రీయే, మనం ఏమీ మనీ పెట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫర్ ఫుడ్ అండ్ ఏదైనా మనము కొనుక్కోవాలి అనుకుంటే యాక్సెసరీస్, గేమ్స్ అవైతే ఫ్రీ అయితే ఇచ్చారు. ఇక్కడ పిల్లలైతే డ్రాయింగ్ వేయడానికి కాంపిటీషన్ టైప్ అలా అయితే ఇచ్చారు. వాళ్ళే డ్రాయింగ్ వేసి పెయింటింగ్ అలా జస్ట్ వాళ్ళకి కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కోసం అయితే అలా అయితే పెట్టిన్నారు. ఇంకా రతన్ టాటా గారి ఫోటో అయితే ఇక్కడైతే వేశారు. ద బిజినెస్ లెజెండ్ హూ క్యాప్చర్డ్ ఇండియాస్ హోల్ హార్ట్. మీరెవరైనా ఆల్రెడీ టీసీఎస్ ఫ్యామిలీ ఫెస్ట్ అటెండ్ అయింటే మీ ఎక్స్పీరియన్స్ కూడా సో కమెంట్ చేయండి. ఎలా ఉంది ఏంటి, మీకు ఎలా అనిపించిందో కూడా. సో డ్రాప్ యూర్ కమెంట్ అండ్ షేర్ ద ఫీడ్బ్యాక్.
ఇంకా మెయిన్ మనకి ఇక్కడ ఏంటంటే స్టేజ్ లాగా డెకార్ చేసి ఫుల్ లైట్ సెట్టింగ్స్ అన్నీ పెట్టి ఇక్కడ మనకి ఈవెంట్స్ అయితే జరుగుతాయి. ప్రజెంట్ అయితే ఇక్కడ మనకు టీసీఎస్ ఇంట్రో ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. అందరూ కూర్చుంటున్నాము. ఇంకా డ్యాన్స్ ఈవెంట్స్ అన్నీ చాలా ఉన్నాయి. అవైతే నైట్ 9 వరకు అయితే ఉంటుంది షో. ఇక్కడ 8 to 9 అనుకుంటాను. సో మేమైతే కాసేపు ఉండేసి మేమైతే వచ్చేసాము. మాకు కొంచెం బోరింగ్ అనిపించింది. సుస్వాగతం మలయాళం. Good evening to one and all. Welcome to Easiest Family Day. So sorry. Actually, awesome. Yay! Thank you for joining us in such huge numbers. TCS members, can we give your family members a big round of applause for all the support all these years and for tolerating you. Elladukku. Thank you, family members. We look forward to your support. Okay, we would like to kickstart this evening with Sampradaya, with our tradition. May I request, I don't know who's present because this year I think is more than 40,000 people. May I request some leaders on stage, please? Everybody, wherever you are and whatever you're doing, 30 seconds silence, please. The Tata Group was founded on a philosophy that put the community at the heart of its existence. Today, we are a $150 billion global enterprise. Our today has been built on enduring values. Today is about delivering excellence across business sectors. Building a future-ready nation. Our today is always about more than just today. Our today is a continuous journey for a better tomorrow. Leadership with trust. Who's behind the airline that connects new business partners and unite generations of families? The wireless carriers and manufacturers that keep North America intertwined and entertained. And the city water utilities that turn on every refreshing splash, shower, and sip. Who's behind the retailers that sell products that fix millions of kitchen sinks, scraped knees? Lucky Cooper? I actually forgot. But I did, but let me see my luck because यावागली थे आगत रे मैं तो सोच रहा हूँ हमेशा मैं पनौती निकला हूँ तो go on madam. Okay. पर crowd एक Listen carefully. I stand firm, unshakable.
2, guided మ్యాజిక్ మిర్రర్ ఫోటో కాసేపు దీన్ని తీసుకొని వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇయర్ మా వాడిని తీసుకొస్తాం అంటే ఇలాంటి వాడుకోవడానికి. నైట్ అయ్యేసరికి చాలా మంది అయితే వస్తూ ఉన్నారు. ఫుల్ క్రౌడ్, అసలు కూర్చోడానికి ప్లేస్ కూడా లేదు మాకైతే. అప్పటికే మేము అవి ఇవి తిరిగి చాలా అలసిపోయాము. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదామని అయితే అనుకుంటున్నాము. అందుకని చెప్పి ఇంకా డాన్సెస్ అవేమీ చూడలేదు. బట్ మా ఫ్రెండ్స్ వేరే వాళ్ళు వెళ్ళిన వాళ్ళు చెప్పారు ఓన్లీ డాన్సెస్ అలా కండక్ట్ చేశారు అంతే. ఇంకా జస్ట్ అదొక ఎంటర్టైన్మెంట్ లాగా ఉన్నింది, టైంపాస్ చేయడానికి అంతే. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.